సో, హాయ్ గైస్. సో, ఈ వీడియోలో అయితే ఒక లోగో డిజైన్ చేయాలన్నా, ఏదైనా ఒక ఐకాన్ డిజైన్ చేయాలన్నా ఏమేమి వచ్చుండాలి మనకి ఇల్లుస్ట్రేటర్‌లో డిజైన్ చేయడానికి, ఎలా నేర్చుకోవాలనేదైతే సో, ఏదైనా ఒక లోగో డిజైన్ చేయాలన్నా, ఏదైనా ఒక ఐకాన్స్ డిజైన్ చేయాలన్నా మనకి షేప్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. సో, మనకి ఎప్పుడైతే షేప్స్ మీద బాగా గ్రిప్ వస్తదో, అప్పుడే మనం ఎటువంటి షేప్‌నైనా సరే డ్రా చేయగలం. సో, ఇప్పుడు ఈ షేప్‌ని డివైడ్ చేయడానికి నేనొక చిన్న ట్రిక్ లాగా ఒక లైన్‌ని అప్లై చేశాను. మనం ఓల్డ్ వీడియోలో చూసినట్టే షేప్ బిల్డర్ టూల్‌తో దీన్ని సెపరేట్ చేస్తాం. సో, అప్పుడు మనకి సింగిల్ వన్ సైడ్. ఇలా మనం ఎన్నో షేప్స్ డిజైన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే మనకి షేప్స్ మీద మనకి ఒక అవగాహన వచ్చి నెక్స్ట్ ఎలా ఎటువంటి షేప్ అయినా సరే మనం ఈజీగా క్రియేట్ చేయగలం. సో, ఇలానే ఈ షేప్ క్రియేట్ చేయొచ్చు. ఇంకేదైనా ఒక చిన్న షేప్ క్రియేట్ చేద్దాం. లైన్ షేప్స్‌లోకెళ్ళి బాక్స్ తీసుకొని ఈ బాక్స్‌ని రొటేట్ చేద్దాం. అలానే మన పెన్ టూల్, కర్వేచర్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం. అలానే ఇక్కడ కూడా ఒక పాయింట్ యాడ్ చేద్దాం. సో, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా బెండ్ చేద్దాం పైకి. ఇది సెలెక్ట్ చేసి ఇలా బెండ్. సో, ఇలా సింపుల్‌గా ఒక హార్ట్‌ని డ్రా చేయొచ్చు మనం సింపుల్‌గా. సో, ఇలా మనం ఒక పెన్ టూల్ గాని, షేప్ టూల్ గాని ఇవన్నీ గూడా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే మనకి షేప్స్ మీద బాగా అవగాహన వస్తది. ఎప్పుడైనా సరే ఆ షేప్ చూడటంతోనే వెంటనే మనం క్రియేట్ చేయగలం. ట్రేస్ చేయకుండా. సో, క్రియేట్ చేయటమే చాలా ఇంపార్టెంట్. సో, ఎక్కువ షేప్స్ మీద ప్రాక్టీస్ చేయండి. షేప్స్‌తో ఆడుకోండి. సో, అప్పుడైతేనే మీకు గ్రాఫిక్ డిజైనింగ్‌లో గుడ్ గ్రోత్ ఉంటదన్నమాట.